కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఓ తప్పుడు కేసు పెట్టారు. ఏదో రుస్తుం మైన్స్ లో అక్రమాలు జరిగిపోయినాయి, విదేశాలకు తరలించాలనేటటువంటిది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు కట్టారు. అక్కడ ఆల్రెడీ మైనింగ్ అధికారులు విచారణ చేసి అక్కడ జరగలేదని తేల్చినా కూడా మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టించి జరిగిందని చెప్పి ఏదో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు దాంట్లో. అందుకని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలి. ఆ కేసులో A1 A2కి బెయిల్ వచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు దాంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టారు కాబట్టి ఆ కేసులో బెయిల్ రాలేదు. దానికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసేటటువంటి సమయంలో కోర్టులకి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కాజ్ అక్రమాల్లో ఆయన సూత్రధారి 135 కోట్ల కన్యం తరలించేశాడు. ఆయనకి పెద్ద నేర చరిత్ర ఉంది, పెద్ద నేర చరిత్రే ఉంది, చాలా పెద్ద నేర చరిత్రే ఉంది. 11 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయి. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయి. మాజీ మంత్రికి 14 రోజులు రిమాండ్ వేశారు. రాసినాక ఈనాడు చూడండి, మాజీ మంత్రి కాకానికి 14 రోజులు రిమాండ్ అని రాసి 138 కోట్ల విలువైన క్వార్జ్ దోపిడీ చేసేశారని రాసి బ్యానర్ ఐటమ్ పెద్ద అబద్ధపు వార్తను వేసింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసలు పెద్ద మాఫియా లీడర్ అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే, కాకాని కల్తీ మద్యానికి బోని గోవాలో తయారు చేయించి 2014 ఎన్నికల్లోనే ఓటర్లకు పంపిణీ. దాంతోపాటు మొత్తం 11 కేసులు ఉన్నాయి. గత 5 ఏళ్ల అధికారంతో పేటరేగిపోయిన వైకాపా నేత బెదిరింపులు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు, క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో జైలుకు వెళ్లాడని, జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గురించి మనమంతా ఇప్పుడు కథలుగా వింటున్నాం. వీళ్ళ వార్త చూడండి ఎలా కథలు మీరు రాస్తున్నారు, కానీ కథలుగా వింటున్నామంట. మీ టాయిలెట్ పేపర్లో ఇట్లాంటి వార్తలే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అందుకని చెప్పింది, మీరు పత్రిక నడపట్లేదు. నిజంగా వీళ్ళు పత్రిక నడపట్లా. చంద్రబాబు నాయుడు గారి కోసం రాజకీయ బ్రోకరేజం చేస్తూ రోడ్డు మీద నగ్న నృత్యం చేస్తా ఉన్నారు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి. కథలుగా వింటున్నామంట. కథలు మీరు రాస్తున్నారు రోజు తప్పుడు కథలు. కానీ వైకాపా అధికారంలోకి రాకముందే 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ తరహా నేరదందాక ఆ పార్టీ నేత గోవర్ధన్ రెడ్డి బోని కొట్టారు. గోవాలో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారు చేయించి ఏపీకి తెప్పించారు. దాని సీసాలు నింపి ప్రాచుర్యం పొందిన బ్రాండ్ల పేరుతో కూడా నకిలీ లేబుల్ హోలోగ్రామ్లు అతికించి ఆ మద్యం సీసాలని అప్పుడు ఎన్నికల్లో ఓటర్లకు పంచారని దాని దాకా చాలా మంది చనిపోయారంట. అసలు ఈ విధంగా అభూత కల్పన రాస్తారు. 2014 ఎన్నికలంట, ఇది 2025 సంవత్సరం. 2014 ఎన్నికలు ఆయన పంచాడంట. 2014-19 అధికారంలో ఉంది ఎవరు? ఇది చిన్న లాజిక్ ఎందుకు మీరు మీరు అప్పుడే మరి దీని మీద నిజంగా జరిగితే అప్పుడే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించి మరి ఆ కేసు తేల్చేసి ఆయన శిక్ష చేసేయాలి కదా, శిక్ష పడిపోవాలి కదా. నిజంగా జరిగితే ఎంత తప్పుడు వార్త రాస్తారు చూడండి. ఏదో జరిగిపోయిందని మద్యం కేసు ఏదైతే ఇప్పుడు పెట్టారో ఆ మద్యం కేసుకు సంబంధించి రోజుకు ఒక ఐటమ్ రాయాలి కదా. దానికి అందుకని ఎక్కడికెక్కడికో లింక్ చేస్తారు. జంగారెడ్డిగూడెంలో 16 మంది నార్మల్ గా చనిపోతే ఇది 4-5 రోజుల వ్యవధిలో 16 మంది, రోజుకి 3-4 నార్మల్ గా చనిపోతారు. జంగారెడ్డిగూడెం 70,000 జనాభా ఉంది. 70,000 జనాభాలో రోజుకు 3-4 చనిపోరా? వాళ్ళకి మద్యం తాగే అలవాటు లేకపోయినా 16 మందిలో 3కే మద్యం తాగే అలవాటు ఉంది. అయినా కూడా అందరూ మద్యం తాగే చనిపోయారని చెప్పి అప్పుడు దాన్ని కూడా ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వేశారు మళ్ళీ. అంటే చూడండి ఎలా లింక్ చేస్తున్నారో. ఇది కథలు. ఇప్పుడు ఈ కథలు అల్లుతా కథలు రాస్తుంది మీరు కదా. ఈ కథలు రాస్తుంది మీరు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోవట్లేదా? ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. కథలు రాస్తాయి దేనికి ఎక్కడికో ముడి పెట్టేసి 2014 ఎన్నికలు కల్తీ మద్యం అని చెప్పి ఇప్పుడు కల్తీ మద్యం అంతే చెప్పడం మద్యం కేసు, ఈ మద్యం ఆ మద్యం అన్ని ఎక్కడున్న మద్యాన్ని అంతా కలిపేసి మొత్తం మిక్స్ చేయాలి. ఈ టాయిలెట్ పేపర్లు ఎలా రాస్తారు? అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంది అని చూస్తే ఆయనపై ఇప్పటికే 16 విచారణలు, 8 కేసులు, అవినీతి జరగలేదని తేల్చి చెప్పిన విజిలెన్స్, అయినా సిట్ వేసి అక్రమ కేసులతో వేధింపులు, నాన్ బెయిలబుల్ సెక్షన్లతో అరెస్టు. ఇది గత ఏడాది గుంటూరు జిల్లా తాడేపల్లిలో మన పార్టీ ఆఫీసులో ఏదైతే సాక్షి ఒక వార్తను కవర్ చేస్తే దాన్ని వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాడని వెంకటాచలంలో కేసు. అలానే వెంకటాచలం మండలంలో బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్ మీట్ పెడితే వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాడని మరో కేసు. సోమిరెడ్డిపై ఏదో పోస్ట్ పెట్టారని మరో కేసు. ఉచిత ఇసుక విధానం అమలు చేయట్లేదని చెప్పి భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపడితే అక్కడికి వెళ్లి సంఘీభావం తెలిపాడని ఒక కేసు. వెంకటాచలం మాజీ జడ్పీడీ శేషయ్యపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపితే దానిపై కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డానని ఇంకో కేసు. ఎంత దారుణం చూడండి. టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడిన దాని మీద ఇంకో కేసు. ఇప్పుడు రుస్తుం మైన్స్ అనే దాని మీద ఇంకో కేసు. 16 సార్లు విజిలెన్స్ అధికారులు విచారణ చేసి అవినీతి జరగలేదన్నా కూడా 16 సార్లు అవినీతి జరగలేదన్నా జరిగిందని చెప్పి చూపించేటటువంటి
ప్రయత్నం, తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా వేధిస్తున్నారంటానికి ఇది మరొక కేసు పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మళ్ళీ తప్పుడు కథలన్నీ రాసి వాళ్ళే ఏ విధంగా ప్రజల మెదడులోకి విషయాన్ని నింపుతున్నారో ఒకసారి గమనించండి.